ఆగస్టు 28వ తేదీన మనకు చంద్రగ్రహణంతో కూడినటువంటి రాఖీ పౌర్ణమి అనేది రాబోతుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ గ్రహణం అనేది మనకు ఏర్పడటం వలన మనకు కొన్ని రకాల సమస్యలైతే కొన్ని రాసుల వారికి అనేవి ఏర్పడుతున్నాయన్నమాట. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం ప్రభావం వలన 5 రాసుల వారికి మాత్రం కాస్తో కూస్తో ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ 5 రాసుల వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చంద్రుడు మనసుకు కారకుడు అనమాట. మన మనసు అనేది ఇప్పుడు మనిషి వేరు, మనసు వేరు. మన మనసు ఎంత బాగుంటే మనం మనుషులు అంత ఉంటాం అనమాట. కానీ చంద్రుడు మన మనసు మీదే ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే జీవితంలో మనం అంత మంచి నిర్ణయాలు తీసుకుంటాము, అంత మంచిగా ఎదగగలుగుతాము. కాబట్టి మనిషికి ముఖ్యం ఏంటంటే మనసు. కాబట్టి మనసును జయించిన వాడు ఈ భూమి మీద అన్ని జయించిన వాళ్ళతోటే సమానం అనమాట. మనం ఏమనుకుంటాము, అవి సాధించాలి, ఇవి సాధించాలి, కోట్లు సంపాదించాలి, లేకపోతే పక్కనోళ్ళ మీద గెలవాలి అని చెప్పేసి ఎంతసేపటికి మన దృష్టి డబ్బు మీద కావచ్చు, లేదా పక్కన ఎదుటి వ్యక్తుల మీద కావచ్చు, ఉద్యోగ వ్యాపారాలు, ఇట్లా ప్రతి దాని మీద మనకు పోటీ ఉంటుంది. కానీ నిజంగా మనం గెలవాల్సిందేంటి, మన మనసును గెలవాలన్నమాట. మనసును గెలవటం అంటే ప్రతి క్షణం కూడా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవటమే గెలుపు. ఏ మనిషి అయితే దైవాన్ని పూర్తిగా నమ్మి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారో అలాంటి వాళ్లకు దైవం ఎప్పుడూ కూడా అన్యాయం చేయదనమాట. అంటే దైవాన్ని మనం అంత నమ్మకంగా ఉన్నప్పుడు ఆ దైవాన్ని నమ్ముకొని బ్రతికే మనకు సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమస్యల వెనక ఏదో ఒక మంచి ఉందని చెప్పేసే అర్థం. కాబట్టి అలాంటి మన మనసుకు కారకుడైనటువంటి చంద్రుడికి గ్రహణం పడతామంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఈ చంద్రగ్రహణం ప్రభావం అనేది కొన్ని రాసుల వారికి కాస్త నెగిటివ్గా ఉందన్నమాట. కాబట్టి ఈ రాసుల వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో పెద్దగా కనిపించదు. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా ఎవరు కూడా సోతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, పట్టు విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం లేదు, ఏదో అంటే తినకూడని ఆహారాలు అది ఇదని చేయాల్సిన అవసరం లేదు. ఇలా గర్భిణీ స్త్రీలు భయంకరంగా అంటే బయటికి వెళ్ళకూడదు, కాస్తో కూస్తో ఆ రోజులు కాసేపు బయటికి వెళ్ళకుండా ఉంటే సరిపోయింది. కానీ భయంకరమైనటువంటి సోతక నియమాలు అయితే పాటించాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే మనకు కనిపించినప్పటికీ కూడా గ్రహణ దోషం అయితే కాస్తో కూస్తో మనకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ రాసుల వారు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు గ్రహణం అయిపోయిన తర్వాత 15 రోజులు 15-20 నెల రోజుల వరకు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. కొన్ని రాసులకు ఎప్పుడు కూడా గ్రహణాలు ఏర్పడినప్పుడు, సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు కానీ, చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు కానీ కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ రాసులకు సంబంధించి మనకి గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రాసుల వారు జాగ్రత్తగా ఉండండి. అలా ఉండటం వలన మీకున్న సమస్యలు అనేవి పోతాయి అన్నమాట. ఆ 5 రాసులు ఏంటనేది ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రాశుల్లో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది ఏర్పడే అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి కుంభరాశి వాళ్ళు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణ ప్రభావం మన మీద లేదు కాబట్టి, అంటే మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు కాబట్టి ఇక్కడ మీరు అంటే పట్టించుకోకూడదు, చేయకూడదు, ఇట్లా మీరు అనుకోకూడదు. ఎందుకంటే కాస్తో కుస్తో ఆ దోష ప్రభావం అనేది ఏ దేశంలో ఏర్పడినప్పటికీ కూడా అది కూడా మన మీద ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు ప్రభావం అనేది కనిపించదు కాబట్టి మీకు అన్నలున్నా, చెల్లెళ్ళున్నా, అక్కలున్నా, తమ్ముళ్ళున్నా మీరు రాఖీ అయితే కట్టుకోవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ కొన్నాళ్ళు మాత్రం మీకు ఈ కుంభరాశి వాళ్ళకు కాస్త కష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీ మానసిక స్థితి అనేది బలహీనంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి వాళ్ళను ఈ కొన్నాళ్ళు కాస్త అంటే వాళ్ళు ఏదైనా సరే వెంటనే రియాక్ట్ అవ్వటము, ఆవేశపడటము, అరవటము ఇలాంటివి చేస్తూ ఉంటారు.
అక్కడ సీరియస్ అవ్వాల్సిన విషయం కాకపోయినా వీళ్ళకి వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే చంద్రగ్రహణం అంటే మనసు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం బాధగా ఉండటం, అరవటము, కోపపడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి గ్రహణ ప్రభావం వల్ల వీళ్ళ మనసు అలా ఉంది అని చెప్పేసేసి కుటుంబ సభ్యులు వీళ్ళని అర్థం చేసుకొని వీళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు, వీళ్ళతో ప్రేమగా ఉండండి. అలా ఉంటే వీళ్ళు తొందరగా మామూలుగా అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఆ రోజు, ఆ ముందు రోజులు, ఆ తర్వాత ఒక 15 రోజులు అంటే గ్రహణానికి ముందు, గ్రహణం రోజు, గ్రహణం తర్వాత ఒక 15 రోజుల వరకు వీళ్ళ మానసిక స్థితి అనేది చాలా బలహీనంగా ఉంటుంది. డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి, లేనిపోని మాటలు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ రాశి వచ్చేటప్పటికి గ్రహణ ప్రభావం వలన వృశ్చిక రాశి వాళ్ళకు కూడా కష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే వీరి మనసుకు కూడా బలహీనంగా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు కానీ, ఏదన్నా ఉద్యోగ వ్యాపారాలలో ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి ఒక వ్యక్తితో మాట్లాడండి, ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీరు చెయ్యని పనులు కూడా చేశారనే మాట రావచ్చు, లేదా కష్టపడి చేసిన పనులకైనా చేయలేదనే నింద పడవచ్చు. ఇట్లా మీకేంటంటే ఏదో ఒక సైడ్ నుంచి మిమ్మల్ని ఏంటంటే వేలు పెట్టి చూపించే అవకాశాలు చుట్టూత ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అలాంటప్పుడు మీరేంటంటే మేమింత చేసినా కూడా మమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటున్నారు, బయట వాళ్ళందరి సంగతి తర్వాత ఆఖరికి మేము ఎవరి కోసమైతే కష్టపడుతున్నామో ఆ కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి మీరు బలహీనమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడూ కూడా చేయొద్దు. ఈ చంద్రగ్రహణ ప్రభావం యొక్క ఎఫెక్ట్ వల్ల మీలో ఆలోచనలు అనేవి కలుగుతున్నాయి కాబట్టి మీరు కంగారు పడద్దు. ఇక మూడవ రాశి వచ్చేటప్పటికి మేషరాశి అనమాట. ఈ మేషరాశి వాళ్ళకు కూడా కాస్త నెగిటివ్గా ఉందన్నమాట. ఈ చంద్రగ్రహణం ప్రభావం అనేది వీళ్ళ మీద కూడా కాస్త ఎఫెక్ట్ అనేది పడింది. మీకేంటంటే ఈ మేషరాశి వాళ్ళు మీరు ఈ కొన్నాళ్ళు కూడా ఎక్కువగా అతిగా ఆవేశపడటం కానీ, తొందరపడి ఏదన్నా నిర్ణయాలు తీసుకోవటం కానీ, లేకపోతే ఏదన్నా అనుమానించడం కానీ, అంటే మీ భాగస్వాములను అవ్వచ్చు, ఇట్లా గబక్కని ఏది కూడా తొందరపడి మీరు ఏది నిర్ణయం కూడా తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఏదో జరుగుతుంది తప్పు, అంటే నా భర్త ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఎవరితోనన్నా మాట్లాడుతున్నాడు అని చెప్పి మీరు ఇట్లా ఆలోచించటం అనేది అక్కడ ఎక్కువ శాతం అది పొరపాటే అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారు, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఎంత ప్రేమిస్తారు, ఎంత ప్రేమను చూపిస్తారు అన్న సంగతి మీకు బాగా తెలుసు. కానీ గ్రహాలు అనేవి ఇప్పుడు అంటే గ్రహణ ప్రభావం అనేది మీ మీద పడటం వలన మీలో కొంతగా అనుమానాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఏదో జరుగుతుంది, మీరు ఎక్కువగా అసలు మీరు ఏది కూడా అనుమానించరు, మీరు పూర్తిగా వాళ్ళని ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళని నమ్ముతారు. అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కానీ చెప్పుడు మాటలు ఏదన్నా వినటం వల్ల కావచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మన చెవులే మనల్ని మోసం చేస్తాయి అన్నట్లు ఒక్కొక్కసారి పరిస్థితులు కూడా అలా కనబడవచ్చు. అలాగని చెప్పేసి అదంతా కూడా నిజమని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. మన మనసులో ఏదైతే ఆలోచన ఉంటుందో, ఏ దృష్టితో అయితే మనం చూస్తామో మనకు అలాగే కనబడతాయి, అలాగే వినబడతాయి అన్నమాట. కాబట్టి అలా జరిగేవన్నీ కూడా నిజాలని ఎప్పుడు అనుకోవద్దు. కాబట్టి మీరేంటంటే ఈ చంద్రగ్రహణానికి ముందు కానీ, చంద్రగ్రహణం తర్వాత ఒక 15 రోజుల వరకు కానీ ఏది కూడా తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు. తొందరపడి మీరు ఇది అని అనొద్దు అనమాట. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఇది జాగ్రత్త. అలా గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని, అలాగని అనుమానించొద్దు. మీరులాగా ఉండండి, మీకు అంతా క్లియర్గా మంచి జరుగుతుంది. ఇక 4వ రాశి వచ్చేటప్పటికి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు అంటే మీ రాశికి అధిపతే చంద్రుడు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి వీళ్ళ మనసు అనేది ఎప్పుడు కూడా బలహీనంగానే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావంలో ఆ మనసు అనేది ఇంకా అలజడిగా మారిపోతూ ఉంటుంది అనమాట. అసలే ఈ కర్కాటక రాశి వాళ్ళని మనం చూసుకున్నట్లయితే కష్టాల కోసమే వీళ్ళు పుట్టారా అన్నట్లుగా వీళ్ళ జాతకంలో కష్టాలే ఎక్కువగా ఉంటాయి. సుఖాలు అనేవి లెక్క పెట్టుకోవటానికి కూడా అంత తక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసు నుంచి వీళ్ళకు వివాహమైన పిల్లల వల్ల కావచ్చు, తల్లిదండ్రుల వల్ల కావచ్చు, భాగస్వామి వల్ల కావచ్చు, ప్రతీది కూడా వీళ్ళ జీవితము ఒక పోరాటము, ఒక కష్టాల గండం అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళ మనసులో పుట్టిన తర్వాత
వీళ్ళ మనసును ఒక్క రోజైనా ప్రశాంతంగా ఉంచుకున్నారా, ఒక్క క్షణమైనా వీళ్ళు ప్రశాంతంగా బతికారా అంటానికే లేదనమాట. వీరి రాశికి అధిపతి ఎలాగైతే చంద్రుడు అయ్యాడో అంటే వీళ్ళ మనసు మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. వీళ్ళ మనసు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండదు, వీళ్ళ మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండదు. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో జరిగిపోతుంది అనుకుంటూ అంటే వీళ్ళకి సమస్యలు కూడా అలాగే రావచ్చు, అలాగే ఇక వీళ్ళకి ఆలోచన విధానం కూడా అలా అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి పడ్డదేదో పడ్డారు. గత జన్మ కర్మో పాపమో తెలిసి చేసిన తెలియక చేసినో మీరు చేసింది అంటే మీరు చేసిన దానికి చెయ్యని దానికి కూడా మీరు అనుభవిస్తూ ఉన్నారు. పితృదోషాలు కావచ్చు, పితృశాపాలు కావచ్చు, పెద్దోళ్ళు ఏదైనా చేసినవి అవి కూడా మీ మీద ఎక్కువగా పడవచ్చు అనమాట. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మన టైం బాగోలేదు, మన మనసు మీద ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి మనసు మీద దృష్టి పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇలా చేస్తే ఈ గ్రహణ ప్రభావం అనేది మీ మీద ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇక 5వ రాశి వచ్చేటప్పటికి కన్యా రాశి అనమాట. ఈ కన్యా రాశి వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ చంద్రగ్రహణం ప్రభావం యొక్క ఎఫెక్ట్ అనేది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరేంటంటే ప్రశాంతంగా ఏదన్నా దేవాలయానికి వెళ్ళి ఆ చంద్రగ్రహణం రోజున ప్రశాంతంగా ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవటం కావచ్చు, లేదా ఏదన్నా దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకోవటం కావచ్చు, ఏదైనా దేవుడికి సేవ చేసుకోవటం కావచ్చు. ఇలాగా మీ మనసును ప్రశాంతంగా పెట్టుకునే పనులు అనేవి చేసుకోండి. మీ బిజీ లైఫ్ స్టైల్ని కాసేపు ఆ రోజైనా పక్కన పెట్టేసేసేయండి. ఎందుకంటే మీరు అంటే ఆ రోజున ఏదన్నా డబ్బుకు సంబంధించినటువంటి అంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఇలాంటివి ఏదన్నా డబ్బులు మార్పులు చేర్పులు చేసుకోవటం కావచ్చు, ఇలాంటివి కొన్ని కొన్ని పనులు చేసినప్పుడు అక్కడ మీకు తిప్పికొట్టే అవకాశాలు అనేవి ఉన్నాయి. అంటే మీకు ₹1 వస్తుంది, మాకు లాభం వచ్చింది అన్నకాడ నష్టం జరగవచ్చు, ఇబ్బంది కలగొచ్చు, ఆ చేసే పనిలో కలుసుబాటు రాకపోవచ్చు. అంటే ఈ గ్రహణం రోజున మీరు ఎలాంటి మంచి పనులు చేయకూడదు. గ్రహణ ప్రభావం మనకు లేదు, లేకపోయినప్పటికీ కూడా దాని యొక్క ఎఫెక్ట్ దోషం అనేది కాస్త కూస్తో మన వైపు కూడా ఉంటుంది. కాబట్టి గ్రహణం రోజున ఎలాంటి మంచి పనులు అనేవి మీరు మొదలు పెట్టొద్దు. మీకు ఏదన్నా పెండింగుల్లో పనులు ఏదన్నా ఉన్నాయి, ఉద్యోగ వ్యాపారాల్లో పెండింగ్లో పనులు ఏదన్నా ఉన్నాయి, ఆగిపోయిన పనులు ఏదన్నా ఉంటే అవి ఒకసారి గుర్తు చేసుకొని ఆ పనులన్నీ పూర్తి చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అంతేకాని కొత్త పనుల జోలి మాత్రం పోవద్దు, ఇది మీరు గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఇలా చేస్తే మీకు తిరుగు అనేది ఉండదు. మీరు కాస్త దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. ఓం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకోవటము, ఆ రోజున శివాలయానికి వెళ్ళటము, లేదా ఇంట్లోనే శివ పూజ చేసుకోవటం కావచ్చు. ఇలాంటివి ఓం నమో నారాయణ అని కానీ, ఓం శ్రీ మాత్రే నమః, ఇట్లా మీకు ఏదైనా ఏ మంత్రం తేలిగ్గా ఉంటే ఆ మంత్రాన్ని మనసులో తలుచుకొని ఇలా చేసుకోవటం వలన మీ మీద ఉన్నటువంటి గ్రహణ ప్రభావం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తగ్గి తర్వాత నుంచి మీకు అంతా బాగుంటుందన్నమాట. ఇలా ఈ 5 రాసుల వారు మాత్రం ఈ చంద్రగ్రహణం అంటే ఆగస్టు 28వ తేదీ ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్ల మీకు కాస్త ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు మనం చెప్పినట్లుగా చేస్తే మీకు ఎలాంటి దోషం అనేది ఉండదన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే మీరు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోండి. ఆ గ్రహణం రోజున నాన్ వెజ్ అనేది తినొద్దు. అలాగే నాన్ వెజ్తో పాటుగా కోడిగుడ్డు కానివ్వండి, లేకపోతే పొట్లకాయలు, సొరకాయలు, ఇలాంటి ఆహారాలు అనేవి తినొద్దు. కొన్ని ఆహార నియమాలు కూడా మీరు పాటించండి. మీకు శక్తి ఉంటే ఆ రోజు ఉపవాసం ఉండే ప్రయత్నం అనేది చేయండి. లేదు మాకు ఆరోగ్యం బాగోలేదు అని అనుకుంటే తినండి. ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఇలాంటి నియమాలు మీరు పాటించండి. రాఖీ పౌర్ణమి ఉంది కాబట్టి మీ తోబుట్టువులు ఎవరన్నా ఉంటే ఆ గ్రహణ ప్రభావం మన మీద లేదు కాబట్టి మీరు రాఖీ అనేది కట్టుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. ఇది ఈ చంద్రగ్రహణం ప్రభావం వలన ఈ 5 రాసుల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, మిగిలిన వాళ్ళకి అంత ఎఫెక్ట్ అనేది లేదు. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఇలాంటి విలువైన ఇన్ఫర్మేషన్కి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. లైక్ చేయటం వల్ల మీలాగా నలుగురికి వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.